హాయ్ హలో వెల్కమ్ టు టైమ్ 24x7. మరి ఈ రోజు మూవీ మసాలాలో కొత్త ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం టాక్సిక్. యష్ సరసన కియారా అద్వానీ, నయనతార, హుమా ఖైరాషి, తారా సుతారియా వంటి స్టార్ హీరోయిన్లు నటిస్తుండడం సినిమాకు మరింత ప్లస్ పాయింట్ అయ్యింది. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా 1980ల నాటి గోవా డ్రగ్ కార్టెల్ నేపథ్యంలో సాగే గ్రిప్పింగ్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతోంది. వచ్చే ఏడాది మార్చి 19, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు కానున్న ఈ సినిమా కోసం అభిమానులు కళ్ళల్లోతులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓవర్సీస్ హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయి. ప్రముఖ పంపిణీ సంస్థ ఫార్స్ ఫిలిం ఈ సినిమా విదేశీ పంపిణీ హక్కులను రికార్డు స్థాయిలో 105 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. ఇంగ్లీష్ మినహా మిగిలిన అన్ని భారతీయ భాషలు కన్నడ, తెలుగు, హిందీ, తమిళం, మలయాళ వెర్షన్స్లో ఈ డీల్లో భాగం ఉన్నాయి. ఒక సౌత్ ఇండియా సినిమాకు, అందున ఒక కన్నడ చిత్రానికి ఈ స్థాయి రేటు పలకడం ఇదే మొదటిసారి. గ్లోబల్ మార్కెట్లో రాకింగ్ స్టార్ యష్కి ఉన్న క్రేజ్ ఏంటో ఈ డీల్ స్పష్టం చేస్తోంది. ఇక ఈ చిత్రం ఇప్పటికే తెలుగు రాష్ట్రాల హక్కులను దిల్ రాజు 120 కోట్లకు సొంతం చేసుకోగా, ఇప్పుడు ఓవర్సీస్ డీల్ కూడా పూర్తి కావడంలో నిర్మాతలకు టేబుల్ ప్రాఫిట్ ఖాయం అనిపిస్తోంది. టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తన కెరియర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా స్వయంభూ. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఎపిక్ టీజర్ విడుదలైంది. భారత్ కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం భారతీయ చరిత్రలో ఒక అన్టోల్డ్ హీరో కథను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించబోతోంది. టీజర్ పరిశీలిస్తే బాహుబలి లాంటి మరొక భారీ సినిమా ఫిలిం అనిపించింది. భారీ సెట్స్, అద్భుతమైన విజువల్స్తో ఆకట్టుకొని, అలాగే నిఖిల్ చెప్పిన బలం ఏదో ఒక చోట నశిస్తుంది మిత్రమా, కానీ తెగింపు ఎంత దూరమైనా వెళ్తుంది డైలాగ్ సినిమా థీమ్ను స్పష్టం చేస్తున్నాయి. ఒక సామాన్య వీరుడు అజేయమైన శక్తిలా ఎలా ఎదిగాడనేది ఈ చిత్రంలో ప్రధాన అంశం. వేసవిలో స్వయంభూ బాక్సాఫీస్ వద్ద భారీ యుద్ధానికే సిద్ధమైంది. ఈ సినిమాను కేవలం భారతీయ భాషలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా విడుదల చేస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళతో పాటు చైనీస్, స్పానిష్, అరబిక్ భాషల్లో కూడా ఈ చిత్రం విడుదల కానుంది. బాహుబలి ఫేమ్ కేకే సిందల్ కుమార్ సినిమాటోగ్రఫీ మరియు కేజీఎఫ్ ఫేమ్ రవి బాస్ట్రూన్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి. సంయుక్త మీనన్, నభా నటేష్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని పిక్సెల్ స్టూడియోస్ నిర్మిస్తోంది. నిఖిల్ ఈ సినిమా కోసం 2 ఏళ్లకు పైగా ఆయుధ విద్యలో కఠినమైన శిక్షణ తీసుకున్నారు. టీజర్లో ఆయన మేకోవర్ మరియు విజువల్స్ చూస్తుంటే కార్తికేయ 2 తర్వాత నిఖిల్ మరో గ్లోబల్ హిట్ను తన ఖాతాలో వేసుకోవడం ఖాయమని కనిపిస్తోంది. జనగణమనన్ సెన్సార్ ఇష్యూలో ఇరుక్కుపోతే ఈ పాటికి రిలీజ్ అయి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసేదేమో, కానీ అనుకోకుండా కోర్టు మెట్లెక్కింది. చివరకు విసిరిపోయి టీం కేసు ఉపసంహరించుకుంటోంది. సిబిఎఫ్సి కోరిన మార్పులు పూర్తి చేసి రీసెన్సార్షిప్కు మూవీ వెళ్లినుంది. అన్నీ క్లియర్ అయితే ఫిబ్రవరిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుందట. గతేడాది డబుల్ హ్యాట్రిక్ క్రోర్ ఫిలిం లోడ్ చేసి స్టార్ హీరోల సరసన చేరిన యంగ్ హీరో ప్రదీప్ రంగనాథ్ లవ్ ఇన్స్పిరేషన్స్ కంపెనీని తీసుకొచ్చేందుకు నానా అవస్థలు పడుతున్నారు. గత ఏడాది రిలీజ్ కావాల్సిన ఈ బొమ్మ ఈ ఏడాది వాలంటైన్స్ డేకు వస్తుందని కోలీవుడ్లో టామ్టామ్ అయింది. కట్ చేస్తే ఉలుకు పలుకు లేదు. ఇప్పుడు సమ్మర్లో రిలీజ్ చేద్దామనుకున్నారంట మేకర్స్. సూర్య ఆర్జే బాలాజీ కాంబోలో తెరకెక్కుతున్న కరుప్పు కూడా ఎప్పుడు వస్తుందో చెప్పలేని సిచ్యువేషన్. గత దీపావళికి అనుకుంటే పోస్ట్ ప్రొడక్షన్స్ వల్లే డిలే అయింది. ఒకవేళ జనగణమనన్ పొంగల్కు రాదని తెలిసి ఉంటే ఆ ప్లేస్ సూర్య మూవీకి అక్యూ అయ్యేదేమో, కానీ అది రాలేదు. దీనికి ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో సంక్రాంతి థియేటర్స్ బోసిపోయాయి. ఇక కరప్పు సమ్మర్ రిలీజ్ అనుకుంటున్నారు. అదే టైంలో వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న సూర్య 46 కూడా సమ్మర్ పై కర్చిప్ వేసేసింది. మరి వేసవికి ఏ మూవీ వస్తాడో ఈ సూర్యుడు? ఈ లెక్కన నెల్సన్ రజనీకాంత్ ఫిలిం జైలర్ 2 అనుకున్న టైంకే వస్తుందా? కార్తికేయ 2తో పాన్ ఇండియా ఫేమ్లోకి అడుగుపెట్టిన నిఖిల్ ఆ తర్వాత కొన్ని మిస్టేక్స్ చేయడంతో గ్రాఫ్ కాస్త డౌన్ అయిపోయింది. మళ్ళీ కంబ్యాక్ అయ్యేందుకు గట్టిగా ట్రై చేస్తున్నాడు. పీరియాడికల్ వార్ డ్రామా స్వయంభూతో రాబోతున్నాడు. ఈ రియల్ స్టోరీ కోసం టోటల్ లుక్స్ అండ్ గెటప్ చేంజ్ చేశారు. కానీ ఏడాదిలో రావాల్సిన ఈ సినిమాను
కంప్లీట్ చేయడానికి దాదాపు 3 ఏళ్లు తీసుకున్నాడు. తాజాగా ఇంత టైం తీసుకోవడానికి రీజన్ వెల్లడించారు నిఖిల్. కాస్త లేట్గా వచ్చినా పర్ఫెక్ట్గా రావాలన్నదే తమ ఎయిమ్ అని, సీజీ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్స్ వల్ల ఈ మూవీ డిలే అయిందన్నాడు. ఎన్ని సినిమాలు చేశామన్నది కాదు, క్వాలిటీ మూవీస్ ఇవ్వాలన్నదే ఉద్దేశంతో వర్క్ చేస్తున్నట్లు చెప్పారు నిఖిల్. ప్రభాస్, రామ్ చరణ్, తారక్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోస్ ఓ సినిమాకు వాళ్ళు పెడుతున్న డెడికేషన్ తనను ఇన్స్పైర్ చేసిందని క్లారిటీ ఇచ్చారు. అలాగే స్వయంభూలో వారియర్స్ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యేందుకు 45 డ్రెస్ ట్రైనింగ్ తీసుకున్నారంట. అలాగే స్వయంభూ వారియర్ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యేందుకు 45 రోజులు ట్రైనింగ్ తీసుకున్నారట. కథను నమ్మి టైం స్పెండ్ చేద్దామనుకున్నట్లు వెల్లడించాడు. ఓ రియల్ స్టోరీని చూపించబోతున్నారట. ఇదే టైంలో ఓ మ్యాటర్ లీక్ చేశారు నిఖిల్. స్వయంభూలో టీజర్ ఈవెంట్లో నిఖిల్తో పాటు హీరోయిన్స్ నభా నటేష్ అండ్ సంయుక్త మీనన్ సందడి చేశారు. ఇదే టైంలో కాసేపు యాంకరింగ్ చేసిన నిఖిల్ నభా నటేష్ క్యారెక్టర్ సుందరవల్లి గురించి చెబుతూ ఆమె 2 పార్ట్స్లో ఉండబోతుందంటూ స్వయంభూకి పార్ట్ 2 ఉందని చెప్పకనే చెప్పేశారు హీరో. ఇక ఈ సినిమా నుంచి 3 వర్షన్స్తో పాటు విదేశీ భాషలైన చైనీస్, స్పానిష్, అరబిక్ భాషలతో కూడా రిలీజ్ చేయబోతున్నారు. కార్తికేయ 3 గురించి కూడా క్లారిటీ ఇచ్చాడు యంగ్ హీరో. ఈ ఇయర్ ఎండింగ్ నుండి ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతుందని వెల్లడించారు. కాగా స్వయంభూ రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది క్లారిటీ ఇవ్వలేదు టీం. ఈ ఫిబ్రవరి 13న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ ఏప్రిల్ 10న వస్తుందని హింట్ ఇచ్చాడు నిఖిల్. కానీ ఇప్పుడు రిలీజ్ చేసిన టీజర్లో డేట్స్ మిస్. సమ్మర్ రిలీజ్ అని మాత్రమే మెన్షన్ చేశారు మేకర్స్. బహుశా ఈ పర్ఫెక్ట్ మూవీ కోసం పర్ఫెక్ట్ టైం వెతికే పనుల్లో ఉందేమో టీం. ఇటు సినీ కెరీర్, అటు అకాడమిక్స్ బ్యాలెన్స్ చేయలేక ఎడ్యుకేషన్ను మధ్యలోనే ఆపేస్తూ ఉంటారు హీరోయిన్స్. కానీ ఈ భామ రూటే సపరేట్. ఓ వైపు కెరియర్లో, మరోవైపు వైవిధ్యంలోనూ అభ్యసిస్తూ ఎంతో మందికి రోల్ మోడల్స్ అయ్యారు. జార్జియాలో MBBS చదువుతూనే నటిగా కెరీర్ స్టార్ట్ చేసిన సాయి పల్లవి ఓవైపు యాక్టింగ్ కొనసాగిస్తూనే మరోవైపు వైద్య విద్యను పూర్తి చేసింది. అలాగే అక్కడ ప్రాక్టీస్ చేసేందుకు ఎగ్జామ్స్ కూడా రాసింది. ప్రజెంట్ బిజీ షెడ్యూల్స్ వల్ల ప్రాక్టీస్ పక్కన పెట్టిన సాయి పల్లవి భవిష్యత్తులో డాక్టర్గా సెటిల్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. తెలుగమ్మాయి శ్రీలీల కూడా MBBS చదువుతూనే మొహానికి మేకప్ వేసుకొని, చేతిలో భారీ లైనప్ ఉన్న, బిజీ షెడ్యూల్స్ ఉన్న అకాడమిక్స్ను అశ్రద్ధ చేయలేదు. ఎట్టకేలకు MBBS పూర్తి చేసి తాజాగా డిగ్రీ తీసుకుంది ఈ వైరల్ వయ్యారి. తనకు ఇష్టమైన నటన కోసం డాక్టర్ వృత్తిని పక్కన పెట్టేసింది మరో టాలీవుడ్ గర్ల్ కామాక్షి భాస్కర్లా. చైనాలో MBBS కంప్లీట్ చేసి కొన్నాళ్ల పాటు డాక్టర్గా వర్క్ చేసి ఆ తర్వాత యాక్ట్రెస్గా మారింది ఈ బ్యూటీ. డాక్టర్ రాజశేఖర పెద్ద కూతురు శివాని రాజశేఖర్ కూడా తన తండ్రి అడుగుజాడల్లోనే MBBS పూర్తి చేసింది. శివాని హైదరాబాద్లోని అపోలో మెడికల్ కాలేజీలో MBBS చదువుతూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. గాడ్సేతో టాలీవుడ్ తెరంగేట్రం చేసిన ఐశ్వర్య లక్ష్మి కూడా వైద్య విద్యను కంప్లీట్ చేసింది. ప్రస్తుతం తెలుగులో సంబరాల ఏటిగట్టు చేస్తున్న ఈ బ్యూటీ కేరళలో మెడిసిన్ పూర్తి చేసింది. డాక్టర్ కాబోయి యాక్ట్రెస్ అయ్యానంటూ గతంలో ఎంతో మంది హీరోయిన్స్ మాటలకు వీళ్ళు రివర్స్ చేసి చూపిస్తూ అప్కమింగ్ బ్యూటీలకు ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.